అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు ఉపవాచకంలో 14వ పాఠ్యాంశమైన ద్వారబంధాల చంద్రయ్య గారి గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఆలస్యం చేయకోకుండా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వారబంధాల చంద్రయ్య శరభా వరానికి చెందిన ద్వారబంధాల చంద్రయ్య గారి గురించి రాయండి. శరభావరానికి చెందిన మాధవ స్వామి గారు చెప్పిన దాని ప్రకారం చంద్రయ్య బొబ్బిలిలో జన్మించారు. నరసమ్మ లక్ష్మయ్యలు ఆయన తల్లిదండ్రులు. కొన్ని కారణాల వల్ల ఆయన నెల్లిపూడిలో పెరిగాడు. ఆయనకు స్వాతంత్రకాంక్ష ఎక్కువ. బ్రిటిష్ వారి దౌర్జన్యాలను ఎదిరించడానికి బురదకోటను తన స్థావరంగా చేసుకున్నాడు. పేదలకు గంజి కేంద్రాలను నెలకొల్పాడు. యువవీరులను సమీకరించాడు. బ్రిటిష్ మీద పోరాడాడు. వ్యాపారాలను కొల్లగొట్టాడు. అది పేదలకు పంపాడు. ముట్టడించిన బ్రిటిష్ సైన్యాల చేతిలో గాయపడ్డాడు. శరాభవం చేరాడు. లక్ష్మమ్మ సేవలు చేసింది. ఆమెను పెళ్లాడాడు. పిల్లలను కన్నాడు. 1891 ఫిబ్రవరి 23న స్థానిక జమీందారులు బ్రిటిష్ వారు కలిసి ఆయనను కిరంపూడిలో కిరాతకంగా చంపారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి. ధన్యవాదాలు.